అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి క్షేత్రంలో నాడు ఎన్నో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఆ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించేటువంటి హిందువులు ఎంతో పవిత్రతతో ప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ నెయ్యిని తీసుకొని ఆ రోజు ఒక సంచలనాన్ని కూడా విన విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. సంచలనమైన విషయాలు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా హిందువులు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దైవంగా కలియుగ ప్రత్యక్షంగా దైవంగా కూడా కొలిచేటువంటి భక్తులు కూడా ఎంతోమంది కూడా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క జరిగిన అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ ఆయనే వచ్చి ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం, ఈరోజు మళ్ళీ లేదు, ఆ రోజు ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్తా ఉన్నాడు. అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్నప్రసాదాలు కావచ్చు, కాటేజీల విషయాలు కావచ్చు, ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటికి తీస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి నాడు రాష్ట్ర చరిత్రలోనే టీటీడీ వైకుంఠం ద్వారా 90% పైగా సామాన్య ప్రజలకందరికీ కూడా సౌకర్యం కల్పించాలి అనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రసాదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసి ఎవరైనా దాతలు ఇచ్చినటువంటి నెయ్యి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదున్నా కానీ కూడా ప్రసాదాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అసత్య ప్రచారాలు చేస్తూ సంబంధం లేని విధంగా ఈరోజు పత్రికలకు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దొంగలు రాజ్యం వెళితే ఏ విధంగా ఉంటాయో ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాను. దేవుడి మీద నమ్మకం లేనటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కనిపెట్టి ఆ రోజు కట్టబెట్టడమే వారు చేసిన తప్పని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇదొక్కటే కాదు, రాజకీయంగా మళ్ళీ 6 నెలల నుంచి కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఈ పరిపాలనలో ఈరోజు డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన సిఐఐలో కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. సిఐఐ సదస్సులు ఏదైతే కోట్ల రూపాయలు ఈరోజు వస్తే యావత్ దేశం కూడా మన సైడ్ చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతూ ఉంది. ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు విదేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా చూపిస్తాము, మా వనరులు మీకు గత ప్రభుత్వం మాదిరిగా కాదు సింగిల్ విండో కిందనే మేమంతా కూడా అనుమతులు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఈరోజు ప్రజల ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లకు కూడా నమ్మకం వస్తూ ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలు కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. మా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఐఎండి తరఫున కూడా ఏవైతే పోర్టులు ఉన్నాయో కొత్తగా ఇంకా 4 పోర్టులు కూడా కొత్తగా చేస్తూ ఉన్నాం. షిప్ బిల్డింగ్లు కడతామని వస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కూడా పోర్టులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా కొత్తగా మళ్ళీ ఒక 5 ఎయిర్పోర్ట్లు కట్టాలనేటువంటి ప్రణాళికలు కూడా రెడీ చేసుకున్నాము. త్వరలోనే దగదర్తి నెల్లూరు దగ్గర కూడా టెండర్లు కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు
కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూడలేక మళ్ళీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్లను కూడా బెదిరించుకోవాలి అనేటువంటి దూరంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండు ఎవరైనా పీపీపీ మోడల్లో వస్తామంటే మీరు ఆసుపత్రులు గిన టెండర్లు వేసేస్తే మీకు గీన వచ్చిన తర్వాత 2 నెలల లోపలనే మిమ్మల్ని లోపలికి వేస్తామంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసినటువంటి మీరు ఈ విధంగా బావడం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇన్వెస్టర్లు కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి భయపడలకు ఎవరు కూడా పెట్టుబడిదారులు భయపడరని కూడా తెలియజేస్తూ ఉన్నాం. పెట్టుబడిదారుడికి కావాల్సింది అక్కడ ఏవైతే పాలసీలు బాగున్నాయా, అక్కడ ప్రదేశం అనువైనదా కాదా అని వాటిని చూస్తారు తప్ప నీ బెదిరింపులకు ఎక్కడ కూడా భయపడరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏది మాట్లాడినా కూడా దౌర్జన్యంతో మళ్ళా రాజ్యాలు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. మీకు ప్రజలు ఇంకా బుద్ధి చెప్పలేదా? మీరు 151 సీట్లకు ఉంటే 11 సీట్లకు మిగిలిపోయినా కానీ కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టి రప్ప అని చెప్పి ఆడిస్తే కూడా సిగ్గులేదా? ఎవడైనా నడిపించే నాయకుడు అంటారు కానీ నరికేటువంటి నరకండి అంటే నాయకుడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రప్ప అంటే తప్పేంటి? లేకుంటే గిన అభిషేకాలు పొట్టేలను మానవత్వంలో ఉన్నామా లేదా? మీరు మూగ జంతువులు సైతం పబ్లిక్ కోసి మీకు రక్తతర్పణ మీ ఫ్లెక్సీలకు చేస్తే ఆనందపడుతున్నారా మీరు? వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం. ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు మీరు యొక్క చేసేటువంటి ఈరోజు ఏవైతే ఉన్నాయో అవి. ఇప్పటికి కూడా మా నాయకుడు అంటున్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళండి మీరంతా, శాసనసభ్యులు కానీ వాళ్ళంతా కూడా ఏవైనా తప్పులు చేస్తే అక్కడ అవతల పార్టీ వారు కానీ ఇంకొకటి కానీ చేస్తే మీరు ప్రభుత్వానికి తెలియజేయండి, అధికారులకు తెలియజేయండి అని చెప్తానే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు దౌర్జన్యాలకు కానీ అక్రమాలకు కానీ పాల్పడడం లేదు. కేవలం ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని ఉన్నవి లేనివన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిత్యము మీకు ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తారు, అటు లోకేష్ బాబు మీద ఆరోపణలు చేస్తారు, లేకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు. సాక్ష్యాధారాలు లేకుండా, సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి అని చెప్తే అడుగుతూ ఉన్నాము. ఏ ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకున్నారు. ప్రభుత్వం మీద బట్ట గాల్చేసి ముఖం మీద వేసి మీరు తుడుచుకోండి, మీరు కడుక్కోండి అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు కలలుగానే మిగిలిపోతాయి తప్ప మీరు అధికారంలోకి వస్తున్నాము, ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి, డేట్లు రాసుకోండి, నేను వస్తే చేసేస్తాను. ఆ రోజు ప్రజాక్షేత్రాన్ని కూల్చేస్తే నిన్ను ఏం చేశారు? ప్రజలు నిన్ను గుర్తించారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం. ఈరోజు మాకు మంచి మెజార్టీలు ఇచ్చారు. నిత్యం కూడా అటు మా యువ నాయకుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క పరిపాలన విధానంలో ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. గతంలో మీరు R&B డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేస్తే ఆ రోజు మీరు ఎక్కడ కూడా ఏ ఒక్క రోడ్డు కూడా మీరు రెన్యువల్ చేయకుండా పోయారు. ఈరోజు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్రలోనే ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్లు తీసుకొచ్చుకొని ఈరోజు పార్ట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇంకా మిగిలినటువంటి అభివృద్ధి దానిలకు కూడా శ్రీకారం చుట్టాము. ఇప్పటికే చాలా చోట్ల వర్కులు మొదలవుతున్నాయి. ఏదేమైనా జూన్ ఆఖరికి కూడా కంప్లీట్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతి వరకు ఈ జనవరి ఆఖరికి పార్ట్ హోల్ లేకుండా చేయాలని కూడా మేము చేస్తూ ఉన్నాం. జూన్ ఆఖరికి కూడా ఈ ఇచ్చినటువంటి వర్కులు కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా పెండింగ్ రహదారులు కానీ పెండింగ్ ఉంటే కూడా వాటన్నిటిని కంప్లీట్ చేస్తున్నాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. మళ్ళీ జన్మలో మీరు రాజకీయంలో మీరు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి కళల నుంచి బయటికి రావాలి. ప్రతిపక్ష హోదాకు కూడా దక్కలేదు మీకు. కేవలం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి 11 మంది మీరు వచ్చి అసెంబ్లీలో సమావేశాలకు వచ్చి మీరు సమస్యల మీద మాట్లాడండి. ఎందుకు పారిపోతున్నారు? ప్రజలు మీ 11 మంది కూడా జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల డబ్బులో జీతాలు తీసుకున్న తర్వాత ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత మీకుంది. ప్రజలకు జవాబు చెప్పకుండా పారిపోయి ఎక్కడో కూర్చొని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు ఏదైనా ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే రేపు అసెంబ్లీ సమావేశాలకు రండి, లేకపోతే మాకు జీతాలు వద్దని చెప్పి రాసి ఇవ్వండి. ప్రజల సొమ్ముతో ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ప్రజలే మీరందరూ కూడా చూస్తున్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే మేము ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా మా పరిపాలన మెరుగైన పరిపాలన చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ.